UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. పెళ్లి చేసుకోవాలంటే లక్షలు 5 స్టార్ హోటల్ నుంచి రేట్లు తీసుకుంటారు వీళ్ళ దగ్గర. అంటే ఒకరిద్దరు చేతులు మాటలు పూర్తి అయిపోయింది. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చోట 10 మంది పెళ్లి చేయాలన్నా 100 మంది పెళ్లి చేయాలన్నా లక్షలు కట్టాల్సిన లేదంటే పెళ్లి చేయలేకుండా ఉండిపోయిన భక్తులు పెళ్లి చేసుకోవాలి. ఈరోజు పెళ్లి చేసుకునే పరిస్థితులు ఉన్నారు. 5 స్టార్ హోటల్ తీసుకోవచ్చు, ఆ స్లాంగ్ తీసుకెళ్ళిపోవచ్చు. అలాగే గత ప్రభుత్వం అక్రమ కట్టడాలు కాబట్టి కోటి 3 దాని మీద కోర్టు కూడా వెళ్ళాము. అది కొట్టేమని కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చింది. దాని మీద టీటీడీ ఎదురు చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే కొంతమంది అధికారులే వాళ్ళకి సైన్స్ సపోర్ట్ చేశారు. ఆ బిల్డింగ్ పర్మిషన్ కానివ్వండి, ఇప్పుడు ఏడ కొట్టేయాలని చెప్పి కూడా వాళ్ళు లీవులు పెట్టి పారిపోయినారు కొంతమంది కూడా. దాని మీద మీరైతే కరెక్ట్గా దాన్ని పరిశీలన చేయగలుగుతారు. భక్తులకి దాదాపు 100 పాయింట్లు నుంచి బోర్డు లేదు. బ్యాక్లాగ్ చాలా అదే ఉంది. నోటీసులు పెట్టుకుంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఈ మతాల మీద ఏదైతే అక్రమంగా కట్టడాలు మతాల పేరు చేసిన దౌర్జన్యం కట్టడాలు అన్నీ కూడా మీరు దృష్టిలో ఉంటే భక్తులు కొంచెం కొండపైన పెళ్లి చేసుకోవడానికి ఎన్నో అవసరం వాళ్ళు మతాలు తీసుకునేందుకు పూజలు చేయడానికి అవమానం చేయడానికి అది చేసేది వ్యాపారం. శనివారం మాత్రం అయితే 250 ప్రజలు పంపుకోవడం భక్తులు నిజంగా చూసేస్తాం 5 స్టార్ వస్తాయి. కర్ణాటక గెస్ట్ హౌస్ దాన్ని ఏం చేస్తారంటే చేసేయాలనేసి ప్రజలు వాళ్ళు చేసుకుంటారు. బట్ అది కానీ మనం ఇచ్చామంటే మొత్తం ప్రైవేట్ అదే వాళ్ళు అక్కడి నుంచి మాట్లాడుకుంటున్నారు. దాన్ని మనం ఒప్పుకోకుండా అన్నాము మన బోర్డు ఒప్పుకోకపోతే అది ఎప్పుడు స్టాప్ అయింది అనుకుంటా. కేఎస్టీడీసీ స్కామ్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ లో 5 సంవత్సరాలు మతాల పేరుతో దోచుకున్నారు. రక్షణ చేయాలి. ఒకసారి ఫోటో తీసుకున్నా సార్ ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మొట్టమొదటి సమావేశం జరగబోతోంది. 6 నెలల తర్వాత ఎప్పుడెప్పుడో జరుగుతున్న సమావేశానికి ఈరోజు చాలా చర్చలు, చాలా అంశాలు ఉన్నాయి. అందులో భాగంగా ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే తిరుమల ప్రక్షాళన చేయాలని పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారో అందులో భాగంగా చంద్రబాబు గారితో మాట్లాడినాం. టీటీడీ తిరుమలలో ఎక్కడైతే మఠాల పేరుతో స్కామ్ చేస్తున్నారో గత ప్రభుత్వంలో వైసీపీ నేతల్లోకి మఠాల చేతికి వెళ్ళిపోయి భక్తుల దగ్గర 100 రూపాయలు ఇవ్వాల్సిన మఠాలని 1000 రూపాయలు వసూలు చేసి లక్షలు దోచుకొని కోట్లు దోచుకున్నారు. ఈ విషయాన్ని గతంలో మేము చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసిన తర్వాత కొంచెం తగ్గినట్టు నటించారు, కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. ఇప్పటికి కూడా వైసీపీ నేతల చేతుల్లో పూర్తిగా మఠాలు వెళ్ళిపోయినాయి. స్వామీజీలకి బాబాజీలకి మఠాలు ఇస్తే దాని వైసీపీ నేతలు తీసుకొని సిండికేట్ అయిపోయి ఓ సామాన్య భక్తులు ఉండడానికి స్థలం లేదు, ఒక పెళ్లి చేసుకోవాలన్నా కుదరదు. 5 స్టార్ హోటల్ మించిన రేట్లు పెట్టేసి సిండికేట్ అయి భక్తుల దగ్గర నిలువ దోపిడీ చేస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా ఈరోజు నూతన టీటీడీ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లాను. ఆయన సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా బోర్డులో ఈ అంశం ఎత్తాము. ఏదైతే అక్రమంగా వసూలు చేసిన మఠాలు ఉన్నాయో, దౌర్జన్యంగా అక్రమ కట్టడాలు కట్టిన మఠాలు ఉన్నాయో అవన్నీ కూడా కూల్చేయాలి. అలాగే ఆల్రెడీ గతంలో కూడా కోర్టులో కేసేస్తే కోర్టు కూడా సానుకూలంగా ఇచ్చింది, అక్రమ కట్టడాలు కూల్చేయాలని చెప్పి. అదేవిధంగా మఠాల పేరుతో ఎక్కడైతే డబ్బు వసూలు చేస్తారో, పెళ్లిళ్ల పేరుతో ఎక్కడైతే సిండికేట్ అయ్యి వసూలు చేసి భక్తులు దోచుకుంటారో అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లా. ఖచ్చితంగా బోర్డులో మాట్లాడి దాని మీద చర్యలు తీసుకొని భక్తులకి న్యాయం చేసి భక్తులకి అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎన్ని మఠాలు ఉన్నాయి ఆ విధంగా? తిరుమలలో దాదాపు 60% మఠాలు మొత్తం కూడా వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళందరూ కూడా విచ్చలవిడికి దోచుకున్నారు. భక్తుల్ని విపరీతంగా మోసం చేశారు. అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి గతంలో కూడా ఆధారాలు మీకు అందరూ కూడా ఇచ్చాను. అలాగే చైర్మన్ గారు కూడా ఇవ్వబోతున్నాను. ఖచ్చితంగా చైర్మన్ గారు న్యాయం చేస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.